బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి శ్రీ ఎన్వి సుభాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో హోలీ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు తర్వాత వేదికపై ఉన్న అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ గత ప్రజలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారి తరఫున అందరికీ కూడా ఈ యొక్క హోలీలో అందరికి మంచి జరగాలి, రాబోయే కాలంలో అంతా మంచి జరగాలి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి ఈరోజు పండుగ సందర్భంగా కూడా ఇక్కడికి వచ్చినందుకు కూడా మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు. గత 3-4 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వింత చేష్టలు చేస్తుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 26 నెలలు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు మొత్తం జరుగుతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతమైన వాగ్దానాలు ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో చేసిన తర్వాత గ్యారెంటీలు, హామీలు, వారు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి చూస్తే ఇవన్నీ పక్కన పెట్టేసి రాష్ట్రంలో ప్రజలు ఓటేసినందుకు ఈరోజు ప్రజలందరూ కూడా చింతిస్తున్నారు. ఎందుకు చెప్తున్నామంటే మీరు ఏ ఒక్క డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందంటే తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ అవుతుందని చెప్పి పదే రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్లో ఉన్న మంత్రులు దేశంలో రోల్ మోడల్ అని చెప్పి ఈరోజు తెలంగాణ పరువు తీసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మనం ఇటీవల జరిగిన గోదావరి మన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనే దాని మీద కూడా భారతదేశంలో పెద్ద చర్చ కూడా జరిగింది. గత ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ కూడా పక్కన పెట్టేసి కొత్త నిబంధన పట్టుకొచ్చి 9 మీటర్లు ఉన్న బఫర్ జోను తర్వాత FT లెవెల్ దాన్ని ఇప్పుడు మొత్తం సడలించి ఎవరైతే చాలా రోజుల నుంచి ఈ యొక్క గాంధీ సరోవర్ ప్రాజెక్టును మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారికి ఏం జవాబు చెప్తారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు.